8020 అప్డేట్స్ చూద్దాం. గుంటూరు కారం మూవీ యూట్యూబ్ లో రికార్డులను బద్దలు కొడుతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 39 మిలియన్స్ వ్యూస్ తో సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 32 మిలియన్స్ వ్యూస్ తో ఫస్ట్ ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును గుంటూరు కారం మూవీ భర్తీ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప మూవీ సీక్వెల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నిన్నటి వరకు సాంగ్ తీసిన మేకర్స్ ఇవాల్టి నుంచి యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. మీరే తనకు అమ్మ, మీరే తనకు నాన్న, మీరే అన్ని అంటూ ఫ్యాన్స్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. తనకైనా నాన్నకైనా బాగా కలిసొచ్చిన పండుగ సంక్రాంతి. తమ సినిమా సంక్రాంతికి విడుదలైతే అది బ్లాక్ బస్టరే అని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి మరో షెడ్యూల్ నిన్న హైదరాబాద్ లో మొదలైంది. రామ్ చరణ్, కియారా అడ్వాణీపై సీన్స్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రికార్డులో క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 18 రోజుల్లో 700 కోట్ల రూపాయల వసూళ్లతో సినిమా దూసుకువెళుతోంది. కేవలం ఇండియాలో 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. సలార్ మూవీని కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. హాయ్ నాన్న సినిమాపై జాన్వీ కపూర్ పోస్ట్ చేశారు. ఈ మూవీ తన మనసును తాకిందని అన్నారు. దర్శకుడు సౌరవ్ టేకింగ్ బాగుందని మెచ్చుకున్నారు. హీరోయిన్ మృణాల్ నటనతో ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. హీరో నాని తన అద్భుత పెర్ఫార్మెన్స్ తో మరోసారి అలరించారని అన్నారు. హాయ్ నాన్న టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గుంటూరు రావడానికి 2 కారణాలున్నాయని త్రివిక్రమ్ అన్నారు. సినిమా పేరు ఒకటైతే ఇందులోని రమణగాడు మీవాడు మనందరి వాడని తెలిపారు. అందుకే అందరి మధ్యలో ఈ వేడుక చేయాలని ఇక్కడకు వచ్చామని అన్నారు. డైరెక్టర్ 100% అవుట్పుట్ ఆశిస్తే వారికి 200% ఇచ్చే ఏకైక స్టార్ మహేష్ బాబు అని అన్నారు. నా సామిరంగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విలేజ్ యాక్షన్ డ్రామాకి UBI సర్టిఫికేట్ జారీ చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. నా సామిరంగా మూవీ 2 గంటల 26 నిమిషాలు సాగనుంది. ఈ సినిమాలో నాగార్జున, అషిక రంగనాథ్ జంటగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. కెప్టెన్ మిల్లర్ ఓవర్సీస్ రిలీజ్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో లైకా ప్రొడక్షన్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ ను అందుకుంది. గడిచిన 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 31.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా డెవిల్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. లాల్ సలాం న్యూ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో, విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా లాల్ సలాం. ఈ సినిమా లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించారు. 12th ఫెయిల్ మూవీ అరుదైన రికార్డు సాధించింది. IMDbలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఓపెన్ హైమర్ వంటి హాలీవుడ్ సినిమాలకు వెనక్కు నెట్టి 9.2 రేటింగ్తో సంచలనంగా మారింది ఈ మూవీ. బాలీవుడ్లో 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 67 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. దేవర గ్లిమ్స్ వీడియోకు సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ గ్లిమ్స్ వీడియో ఇప్పటివరకు 57 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకువెళుతోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. యంగ్ టైగర్ NTR, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో నాగార్జున నా సామిరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ప్రమోషన్లలో స్పీడ్ పెంచిన మూవీ యూనిట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా 14న ఈ మూవీ విడుదల కానుంది. ఇక నాగార్జునతో పాటు ఈ మూవీలో అల్లరి నరేష్, రాజు తరుణ్ కీలక పాత్రలు పోషించగా MM కీరవాణి సంగీతం అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనరుడు అశోక్ గల్లా హీరోగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో అశోక్ గల్లా మాస్ రోల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ సాయంత్రం 4:14 ఈ మూవీకి సంబంధించి టైటిల్, టీజర్ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. పీపుల్స్ మీడియా బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలక పాత్రలో వచ్చిన మూవీ కోటబొమ్మాళి GA2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక మరో 2 రోజుల్లో ఈ మూవీ OTT ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల 11న ఆహాలో కోటబొమ్మాళి స్ట్రీమింగ్ అవుతుందని టీం ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో వచ్చిన మూవీ ఆచార్య. ఈ సినిమా హిందీ రిలీజ్ డేట్ పై నిర్మాణ సంస్థ పెన్ మీడియా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఆచార్య సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి హిందీ వెర్షన్ లో జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. కంగనా రనౌత్ తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాలపై పెయిడ్ నెగిటివిటీ ఎక్కువగా ఉందని తెలిపారు. కొందరు కావాలనే తమను తొక్కడానికి ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. వారితో తన పోరాటం ఎప్పటికీ ఆగదని తెలిపారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం ఈ సిరీస్ లో నటించే నటీనటులను ఫైనల్ చేసే పనిలో క్రిష్ ఉన్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ లో ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.